నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. మర్చిపోవడం సహజం, కానీ ఎవరైతే అన్నం పెట్టారో, ఎవరైతే ఆదరగా నిలబడ్డారో, పని చేశారో వారిని కూడా మర్చిపోతాం మనం. కానీ వారిని గుర్తించుకోవడం చాలా అవసరం. మనం ఎవరి నుండి వచ్చామో గుర్తించుకోవాలి. ఆ విషయం చాలా అవసరమని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాముల ఆత్మార్పణ దినం సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కాలక్షేత్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి పవన్ కళ్యాణ్ ఆ మహనీయుడికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పొట్టి శ్రీరాములు ఒక జాతికి, ఒక కులానికి నాయకుడు కాదని, ఆయన ఆంధ్ర జాతికి నాయకుడు అని కీర్తించారు పవన్. అయితే పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులు అర్పించాలంటే ఆర్యవైశ్య సమాజానికి వెళ్లే అవసరం లేకుండానే ఆయనను గౌరవించుకునేలా ఉండాలని పేర్కొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సభలో ఆయనకు చేతులెత్తి నమస్కరిస్తున్నానని తెలిపారు పవన్. మనిషికి మరుపు సహజం. మనకు అన్నం పెట్టిన వారిని, మనకు తోడుగా నిలిచిన వారిని, మనకు అండగా నిలబడిన వారిని మర్చిపోతారు. కానీ అలాంటి వారిని గుర్తు పెట్టుకోవడం చాలా అవసరం. మనం ఎక్కడి నుంచి వచ్చామనేది మర్చిపోకుండా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం విలువ ఏంటో అర్థమైందని, పొట్టి శ్రీరాములు 56 రోజుల పాటు కఠోర ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ఆంధ్ర రాష్ట్రం సాకారమయ్యేలా చేశారు. కానీ పొట్టి శ్రీరాములు ఆత్మ బలిదానం తర్వాత ఆయన భౌతికాయాన్ని మోయడానికి నలుగురు కూడా లేని పరిస్థితి బాధాకరమని తెలియజేశారు. ఘంటసాల వంటి మహానుభావులు కొంతమంది ఆ రోజు ముందుకు వచ్చారని గుర్తు చేశారు. ఆయన త్యాగ ఫలితమే ఆంధ్ర రాష్ట్రమని, పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం ప్రతి తరానికి గుర్తుండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మాకు కేబినెట్ సమావేశంలో చెప్పారు. ఆ మహనీయుడు వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని సూచించిన చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అంటూ పవన్ పేర్కొన్నారు.